ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యస్య రాహవే కేతవే నమ. మిత్రులారా, ఈరోజు మీకు శ్రీ పరాభవ నామ సంవత్సరం 2026-27 ఫలితాలు చెప్పబోతున్నాను. 19 మార్చి 2026 నుండి 6 ఏప్రిల్ 6వ తారీఖు 2027 వరకు ఉండేటువంటి పరాభవ తెలుగునామ సంవత్సరంలో మనం వివిధ రాసుల యొక్క ఫలితాలు చెప్పుకుందాము. చెప్పుకునే ముందు ఒక చిన్న మాట. మిత్రులారా, నేను మీ ఎన్ఎస్ఎస్ రామకృష్ణ. మన విజ్డమ్ చారియట్ ఛానల్ ద్వారా మన ప్రాగ్వైభవాన్ని, ఇతిహాసాలని, పురాణాలని, చారిత్రక విషయాలను, వాటిలో ఉన్నటువంటి అనేక కథలు, విశ్లేషణలు, మహానుభావుల చరిత్రలు, వారి సిద్ధాంతాలు, అనేక ప్రాచీన వైజ్ఞానిక విషయాలు, జ్యోతిష్యం వంటి శాస్త్రాలు, గోచార ఫలాలు, ఇవన్నీ కూడా విజ్డమ్ చారియట్ నుంచి మీకు అందిస్తున్నాము. అనేక సినిమాలలో క్రియేటివిటీ కోసం అడగలుగా మన ఇతిహాసాలను చూపించిన సందర్భంలో దాన్ని దృష్టిలో ఉంచుకొని నేను వ్యాస మహాభారతం ఒరిజినల్ వ్యాసుడు చెప్పిన మహాభారతాన్ని యథాతథంగా ప్రతి సోమవారం, గురువారం కూడా మీకు అందించడం జరుగుతుంది సాయంత్రం 8 గంటలకు. అదేవిధంగా అది పూర్తి కాగానే వాల్మీకి రామాయణం కూడా మూల కథను యథాతథంగా మీకు అందించడం జరుగుతుంది. మీరు మీ పిల్లలు తప్పకుండా చూడండి. అలాగే ప్రతి శనివారం కూడా ఈవినింగ్ 8 o'clockకి ఒక జనరల్ టాపిక్ చెప్పడం జరుగుతుంది. వీలైనంత వరకు అన్ని విషయాలను కన్సాలిడేట్ చేసి ఆ టాపిక్కి సంబంధించింది ఒకే చోట యథాతథంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే శనివారాల్లో ఋగ్వేదాలు, సృష్టి రహస్యాలు, ప్రాచీన భారత వైమానిక శాస్త్రం, ప్రాచీన భారత ఖగోళ శాస్త్రం, ప్రాచీన భారత వైజ్ఞానం, ప్రాచీన భారత నౌకా విజ్ఞానం, ప్రాచీన ఋషుల కాలగణన ప్రతిభ, బ్రహ్మ వయస్సు ఎంత, సృష్టి ఎప్పుడు పుట్టింది అనేటువంటి రహస్యాలు, అదేవిధంగా రాముడు దేవుడేనా, రామాయణంలో అపోహలు, వాస్తవాలు, సంపాతి, గరుడ, అలాగే రామాయణంలో అస్త్రాలు, ఔషధాల గురించి, అదేవిధంగా దత్తాత్రేయ స్వామి, వ్యాస మహర్షి, అగస్త్యుడు, ఆదిశంకరాచార్య, రమణ మహర్షి, జిడ్డు కృష్ణమూర్తి, స్వామి అయ్యప్ప, బుద్ధ చరిత్ర వంటి జీవిత కథలని, అఘోరీలు, నాగసాధువులు ఒకళ్ళేనా, సుబ్రహ్మణ్య షష్ఠి వంటి విశ్లేషణల్ని, బృహత్ కథ, మదాలసాలర్కుడు వంటి కథలని, బ్రహ్మంగారి కాలజ్ఞానం, భవిష్యవాణి సాధ్యమా, జ్యోతిషం శాస్త్రమా, మూఢనమ్మకమా, గ్రహచారం, గోచారం వంటి ఆసక్తికరమైన ఎపిసోడ్స్ని గతంలో చేయడం జరిగింది. తప్పనిసరిగా ఒకసారి పాత కొత్త ఎపిసోడ్స్ చూడండి. విజ్డమ్ చారియట్ ఛానల్ని తప్పకుండా చూడండి, ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇక విషయంలోకి వద్దాం. మనం గ్రహచారం, గోచారం అనేది 2 రకాలు ఉన్నాయి. మనం సంవత్సర ఫలాలు చెప్పుకునే ముందు ఈ విషయం తెలుసుకోవడం ఇంపార్టెంట్. మొదటిది గ్రహచారం. దశ అంతర్దశలు ఉంటాయి గ్రహచారంలో. అసలు గ్రహచారం అనేది మనం జీవించిన సందర్భంలో మనం ఉన్నటువంటి అక్షాంశాలు, రేఖాంశాలను దృష్టిలో పెట్టుకొని ఎగ్జాక్ట్గా మనం ఏ లగ్నంలో జన్మించామో ఒక జన్మకుండలను మనం వేయడం జరుగుతుంది. అంటే మనం పుట్టిన క్షణంలో ఉన్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి గ్రహస్థితులని, ఏ గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయనేది వేసి అందులో మనం ఏ లగ్నంలో జన్మించామో చెప్తారు. దాన్ని బట్టి ఈ యొక్క దశలు, అంతర్దశలు, వింశోత్తరి దశాకాలం అనేది చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకి వింశోత్తరి దశాకాలం 120 సంవత్సరాలది మన వాడుకలో ఉంది. ఇందులో జనన కాలంలో చంద్రుడు అన్నటువంటి నక్షత్రం యొక్క అధిపతిని బట్టి మన జనన కాల దశాభుక్తులను నిర్ణయించడం జరుగుతుంది. ఒక వ్యక్తి 120 సంవత్సరాలు జీవించినట్లయితే రవిదశ 6 సంవత్సరాలు, చంద్రదశ 10 సంవత్సరాలు, కుజదశ 7 సంవత్సరాలు, రాహుదశ 18 సంవత్సరాలు, గురుదశ 16 సంవత్సరాలు, శనిదశ 19 సంవత్సరాలు, బుధదశ 17 సంవత్సరాలు, కేతుదశ 7 సంవత్సరాలు, శుక్రమహర్దశ దశ 20 సంవత్సరాలు, మొత్తం 120 సంవత్సరాలు మన జీవితకాలంలో వస్తుంది. నేను ఇందాక చెప్పినట్టుగా మన జన్మతోటి ఒక దశలో ఒక అంతర్దశ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకునేది గోచారం గురించి చెప్పుకుంటాం. గోచారం అంటే ఏంటంటే మన జనన కాలంలో చంద్రుడున్నటువంటి రాశిని బట్టి ప్రస్తుతం 12 రాసుల్లో ఏ గ్రహాలు ఎక్కడున్నాయో చూసి దాన్ని బట్టి మన చంద్ర రాశిని బట్టి గోచార ఫలాలు చెప్పడం జరుగుతుంది. ఇట్స్ అన్ ఇండికేటివ్ అనమాట. ఈ గ్రహాలలో కూడా శని మామూలుగా 2.5 సంవత్సరాలు ఒక రాశిలో ఉండటం జరుగుతుంది. రాహుకేతులు 1.5 సంవత్సరాలు, గురువు 1 సంవత్సరం, కుజుడు 45 రోజులు, రవి, బుధ, శుక్రులు 1 నెల, చంద్రుడు 2.5 రోజుల పాటు ఒక రాశిలో ఉంటారు. మళ్ళీ వార ఫలాలు చెప్పేటప్పుడు చంద్రుడిని కూడా లెక్కలోకి తీసుకొని చెప్తే, మాస ఫలాలు చెప్పేటప్పుడు చంద్రుడిని పక్కన పెట్టి మిగిలిన గ్రహాలను చెప్తారు. ఇక సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు ముఖ్యంగా గురు, శని, రాహు, కేతువులను దృష్టిలో పెట్టుకుని సంవత్సర ఫలాలు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు గోచార ఫలాలు
అన్ని గ్రహాలు క్లాక్ వైజ్ డైరెక్షన్లో సవ్య దిశలో కదులుతుంటే రాహుకేతులు అనేటువంటి ఖగోళ బిందువులు అపసవ్య దిశలో కదులుతూ ఉంటాయి. అన్ని ఛానల్స్లో చెప్పేవి ఈ గోచార ఫలాలు మాత్రమే. అయితే ఒక్క మాట, ఖచ్చిత ఫలాలు వ్యక్తుల జాతక చక్రం కూడా పరిశీలించాలి. దశాభుక్తుల ఫలితాలు ఇటు గోచారం అంటే గ్రహచారము గోచారము రెండు శుభాన్ని సూచించినట్లయితే మరింత శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంటుందని గమనించండి. ప్రతి వ్యక్తి జీవితం మీద కూడా గ్రహాల యొక్క ప్రభావం ఉందని పెద్దలు చెప్తారు. అయితే మానవ ప్రయత్నము ఈ యొక్క ప్రారంధము రెండు పొటేళ్లలాగా ఢీకొంటాయి. ఏది బలంగా ఉంటే అది గెలుస్తుంది అని శాస్త్రం చెప్తోంది. సో మానవ ప్రయత్నం గట్టిగా ఉంటే ఈ యొక్క మన ప్రారంధాన్ని కూడా మనం తప్పించుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అదేవిధంగా గ్రహశాంతుల ద్వారా దైవకృప వలన కూడా వ్యతిరేక ఫలితాలు అధిగమించవచ్చు. ధైర్యంగా పరిస్థితులు ఎదుర్కోవాలి, చతికిలు పడిపోవటం కాదు. కష్టకాలం వచ్చినప్పుడు కష్టపడి స్కిల్స్ పెంచుకోవాలి. స్కిల్స్ పెంచుకోవటంలోనూ అకాడమిక్గా ఇంకా పర్సూ చేయటంలోనూ మనకి కష్టం ఉంటుంది. కష్టకాలం వచ్చినప్పుడు ఆ కష్టం చేయాలి. ఆ కష్టం కనుక చేసినట్లయితే మంచి టైం వచ్చినప్పుడు ఈ స్కిల్ మనకు పనికొచ్చి మనల్ని పైకి లేపుతుందన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీ కృషి మీరు చేయాలి. పురుష ప్రయత్నం చేస్తూ దైవనామం చేసినట్లయితే అంతే మంచి జరుగుతుంది. అలా అనుకునే పాజిటివ్గా ముందుకెళ్ళాలి. గుడ్డిగా మాత్రం దేన్ని కూడా ఫాలో అవ్వద్దు. ఇట్ ఈస్ అన్ ఇండికేటివ్ సైన్స్, నేను మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు మనం రాశి ఫలాల్లోకి వెళ్దాం. మీనరాశి అంటే పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాల వారు, రేవతి 1, 2, 3, 4 పాదాల వారు, వీళ్ళందరూ కూడా మీనరాశి కిందకు వస్తారు. వీరికి సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11గా ఉంది. రాజపూజ్యం 7, అవమానం 2గా ఉంది. అయితే ఈ యొక్క గ్రహస్థితులను మనం పరిశీలిద్దాము. యాక్చువల్గా ఉగాది రోజున ఏంటి పరిస్థితి అన్నది 19 మార్చి నుంచి 1 జూన్ వరకు మొదట్లో ఎలా ఉండబోతున్నాయి ఫలితాలు. వీరికి లగ్నంలో శని సువర్ణమూర్తిగా ఉన్నాడు. మామూలుగా లగ్నంలో శని 1లో ఉన్నాడు అంటే ఏలినాటి శని అంటారు కదా. ఇక్కడ 2.5 సంవత్సరం, ఇక్కడ 2.5 సంవత్సరం, ఇక్కడ 2.5 సంవత్సరం ఉన్న సమయంలో వీళ్ళని ఏలినాటి శని అంటారు. అంటే 7.5 అంటారు, 7.5 సంవత్సరం ఉంటాడు. 2.5 ఇప్పుడు పీక్స్లో ఉన్నాడు. యాక్చువల్గా సువర్ణమూర్తిగా ఉన్నాడు. అయితే సో సువర్ణమూర్తిగా ఉన్న సందర్భంలో మామూలుగా అయితే ఏం జరుగుతుంది, ధనవ్యయం కావాలి, కష్టంతో కూడినటువంటి దూర ప్రయాణాలు చేయాలి, అనారోగ్య సంబంధమైన ఖర్చులు, అదేవిధంగా ఎవరన్నా ఇంట్లో దూర బంధువులు ఎవరన్నా వాళ్ళ ప్రమాదాలకు గురవటం కానీ వాళ్ళ యొక్క మరణ వార్తలు వెంటనే లాంటివి జరుగుతాయి. మామూలుగా బంధువులతో ఎడబాటు ఉంటుంది బేసిక్గా. అయితే ఇక్కడ ఈయన సువర్ణమూర్తిగా ఉన్న సందర్భంలో ఏం చేయబోతున్నాడు, ఒక పక్కన రాహువు 12th హౌస్లో ఉన్నాడు. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, అది కూడా సువర్ణమూర్తిగా ఉన్నాడు. శని సువర్ణమూర్తిగా ఉన్నాడు. అదేవిధంగా చతుర్థంలో గురువు తామ్రమూర్తిగా ఉన్నాడు. ఓకే. అదేవిధంగా షష్టంలో కేతు అద్భుతంగా సువర్ణమూర్తిగా ఉన్నాడు. ఇది వీళ్ళ యొక్క ఫారెన్ ఛాన్సెస్ని, అదేవిధంగా వీళ్ళు ఇల్లు కట్టుకునేటువంటి అవకాశాన్ని, ఇవన్నీ కూడా నాకు క్లియర్గా కనపడుతూ ఉంది. రుణాలు తీర్చుకునే అవకాశాన్ని, ఇవన్నీ కూడా ఈ పిక్చర్ కనపడుతుంది మీనరాశి వారికి. డీటెయిల్కి వెళ్తే నార్మల్గా శని 1లో ఉన్నప్పుడు నేను చెప్పాను ఇవన్నీ కూడా నెగిటివ్స్ ఇస్తాడని. మరోపక్క రాహు సువర్ణమూర్తిగా 12లో ఉన్నప్పుడు, మామూలుగా సువర్ణమూర్తిగా రాహు 12లో ఉన్నప్పుడు ఏం చేశాడంటే మీకు అధికమైన ఖర్చులు, అగౌరవము, కష్టంతో కూడిన ప్రయాణాలు ఇస్తాడు రాహు. మీరు ఫారెన్ వెళ్ళాలంటే 24 గంటల ప్రయాణం చేసి వెళ్ళాలి. ఏదైనా కానీ కష్టంతో కూడినటువంటి ప్రయాణం. రాహు అనేవాడు ఎప్పుడైనా సరే అన్నోన్ పీపుల్ తోటి, మన వర్గం కాని వర్గంతో, అంటే మతం కానివ్వచ్చు, ప్రాంతం కావచ్చు, లేదా ఒక అన్నోన్ పీపుల్, కొత్త సెక్ట్, కొత్త పీపుల్ తోటి, కొత్త గ్రూప్ ఆఫ్ పీపుల్ తోటి వర్క్ చేయించడానికి రాహు అంటాడు అనమాట. రాహుతోటి సూచిస్తాడు. రాహు సూచిస్తున్నాడు ఇక్కడ. సో ఇక్కడ ఈ రాహు ఉన్నటువంటి ఆ ఫారినర్స్ లేదా వేరే సందర్భంలో వేరే వ్యక్తులు, వేరే గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఈ రాహు సూచిస్తున్నాడు. కాబట్టి వ్యయంలో ఉన్నాడు కాబట్టి 12th హౌస్ ఇండికేట్స్ ఫారెన్ కాబట్టి ఖచ్చితంగా మనం ఫారెన్ వెళ్ళేటువంటి అవకాశం, లేదా ఫారెన్ కాంట్రాక్ట్లు కానీ, లేదా ఫారిన్ పీపుల్ తోటి మీరు మీ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ మీరు సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నారు, మీ యొక్క కాంటాక్ట్స్ వాళ్ళతో ఉంటాయి, అంటే వాళ్ళతో మీరు ఇంటరాక్ట్ అవుతారు ఫ్రీక్వెంట్గా. ఈ విధంగా ఫారెన్ లింక్ని ఇండికేట్ చేస్తుంది. లేకపోతే విదేశాలతో వ్యాపారం, ఉద్యోగం, ఇవన్నీ కూడా రాహు ఇండికేట్ చేస్తున్నాడు. లగ్నంలో శని దీన్ని కూడా బలపరుస్తూ ఉన్నాడు. అదే టైంలో 4th హౌస్లో ఉన్నటువంటి గురువు, అంటే అక్కడ ఫారెన్లో ఉద్యోగం చేసి సొంత ఊళ్ళు ఇల్లు కట్టుకునేటువంటి పరిస్థితి. అదేవిధంగా కేతు ఒక పక్కన 6లో ఉన్నాడు. భూలాభము, శుభము, అదేవిధంగా సంతోషము, శత్రువుల మీద జయము, ఆరోగ్యము, కుటుంబంలో యొక్క సౌఖ్యము, రుణ విముక్తిని, ఇవన్నీ కూడా ఒక పక్క కేతు ఇండికేట్ చేస్తున్నాడు.
ఇవన్నీ పరిశీలించినట్లయితే మీరు యు ఆర్ గోయింగ్ టు ఫ్లరిష్ అని చెప్పని ఇక్కడ కనపడుతోంది. అదేవిధంగా గురువు గారు 4లో ఉన్నటువంటి గురువు గారు పంచమ స్థానంలోకి వస్తున్నాడు జూన్ 2వ తారీఖున. పంచమ స్థానంలోకి వచ్చినటువంటి గురువు ఎప్పుడైతే మీకు గురువు ఇక్కడికి వస్తాడో ఆటోమేటిక్గా మీ లాభాన్ని చూస్తాడు 7వ దృష్టితోటి. అదేవిధంగా 5వ దృష్టితోటి మీ యొక్క భాగ్యాన్ని చూస్తాడు. 5వ దృష్టితోటి మీ భాగ్యం అంటే మీ తల్లిదండ్రులు కానీ మీ తండ్రులు, మీ యొక్క తండ్రి, అదేవిధంగా మీ యొక్క పెద్దలు, వీళ్ళని సూచిస్తాడు. తీర్థయాత్రలు, అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మత గురువులతోటి సమావేశాల్లో పాల్గొనడాన్ని ఇవన్నీ కూడా గురువు ఇక్కడ సూచిస్తూ ఉన్నాడు. సజ్జన సాంగత్యం, అధికారుల యొక్క అనుకూలత, శుభకార్యాలు, తీర్థయాత్రలు, సంతోషము, ఆభరణ లాభము, ఐశ్వర్యము, కార్యసిద్ధి ఇవన్నీ కూడా గురువు మనకి ఇండికేట్ చేస్తూ ఉన్నాడు. సో ఏ రకంగా చూసినా కానీ ఇక్కడ అలాగే గురువు ఇక్కడి నుంచి 7 ఇక్కడికి వచ్చినప్పుడు 9వ స్థానం లగ్నాన్ని కూడా చూస్తున్నాడు. అంటే లగ్నాన్ని కూడా మీకు ప్రొటెక్ట్ చేస్తున్నాడు. అంటే ఓన్ హౌస్, మీరు ఆయన ఇంటి ఓనరు ఇల్లు చూసుకుంటే ఎలా ఉంటుంది? ఆయన ఇల్లు, గురువు యొక్క ఇల్లు 2 యొక్క మీనము ధనుస్సు. ఆయన లగ్నానికి పంచమంలో ఉండి తన ఇల్లు తను చూసుకుంటున్నాడు. అది స్వక్షేత్రం ప్లస్ లగ్నం, అది లగ్నమైంది అనుకోకుండా తన స్వక్షేత్రం కూడా అయింది. మామూలుగా గురువు చూడటం మంచిది, అది ఆయన స్వక్షేత్రం అవటం ఇంకెంత మంచిది. ఈ విధంగా గురువు గారు మీకు ఈ 5th హౌస్లో ఉండి ఈజ్ గోయింగ్ టు గివ్ వెరీ వెరీ పాజిటివ్ రిజల్ట్. ఆ తర్వాత నెమ్మదిగా మళ్ళీ అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 5 వరకు కూడాను గురువు గారు ఇక్కడి నుంచి మళ్ళీ అతిచారం ద్వారా ముందుకెళ్ళి సింహంలోకి ఎంటర్ అవుతున్నారు. సింహంలోకి ఎంటర్ మళ్ళీ వెనక్కి వస్తారు. అంటే ఒక నవంబర్ నెల డిసెంబర్ 5 వరకు ఒక నెల 5 రోజుల పాటు ఆయన అతిచారంలో ఉంటాడు. ఆయన అతిచారంలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ గురువు గారు లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి ఆ నెల రోజులు నవంబర్లో మాత్రం మీరు కొంత అలర్ట్గా ఉండటం మంచిది. ఎందుకంటే ఆ టైంలో అపరిశుభ్రత కారణంగా అనారోగ్యం కలగటం కానీ, ఖర్చులు ఎక్కువ అవటము, పనులు డిలే కావటము, రోగాలు, బంధు కలహము, అలాగే దొంగతనాలు లాంటివి ఏమైనా జరగటము, అగ్ని బాధలు, ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఉన్న ప్రాబ్లమ్స్ రావటము, ఇవన్నీ కూడా మీకు జరిగేటువంటి అవకాశం ఉంది ఈ లోహమూర్తిగా ఉన్నటువంటి ఈ యొక్క గురువు వలన. డిసెంబర్ 6 వచ్చేసరికల్లా ఏం జరుగుతుందంటే ఈ యొక్క రాహుకేతువులు పొజిషన్ మారుతున్నారు. ఎక్కడికి మారుతున్నారు? వీళ్ళిద్దరు యాంటీ క్లాక్ వైజ్గా జరుగుతారు. రాహువు మీకు 11లోకి వచ్చేస్తాడు. అదేవిధంగా కేతువు మీకు ఇక్కడికి వచ్చేస్తాడు. పక్క గురువుగారు ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు. ఓకే, అదే టైంలో కేతువు మీకు ఇక్కడ పంచమంలోకి వస్తున్నాడు. ఏం జరుగుతుంది? ఆ టైంలో వీళ్ళు లోహమూర్తులు అయినప్పటికీ రాహు 11లో మీకు చాలా అడ్వాంటేజెస్గా ఉండబోతున్నాడు. శుభము, సౌభాగ్యము, ధనలాభము, కుటుంబ సౌఖ్యము, సమస్యల నుంచి విముక్తి, సోదర సౌఖ్యాన్ని ఈ రాహు ఇక్కడికి వచ్చినప్పుడు ఇస్తాడు. అంటే మధ్యలో మీకు కొంత వెసులుబాటు, ఇంకా బెటర్ పొజిషన్. రాహు మిమ్మల్ని ఫారెన్ తీసుకెళ్ళి వదిలిపెట్టి ఆ తర్వాత దాని తాలూకు ఫర్దర్ రిజల్ట్స్ని ఇక్కడ ఇవ్వబోతూ ఉన్నాడు. మీకు రాహు కేతు పంచమంలో ఉండటం వలన మీకు సంతానాన్ని గురించి, భార్య గురించినటువంటి కొన్ని ఖర్చులు కానివ్వండి, లేదా టెన్షన్ కానీ, ఆలోచన కానీ జరగవచ్చు. మీ పిల్లల చదువు కోసం ఖర్చు పెట్టచ్చు, లేకపోతే మీ పిల్లలకు వస్తువుల కోసం ఖర్చు పెట్టచ్చు, లేకపోతే వాళ్ళకి ఆభరణాల కోసం ఖర్చు పెట్టచ్చు, లేదా మీ భార్య ఏదైనా కానీ ఇవన్నీ కూడా ఈ కేతు 5th హౌస్లో రావడం వల్ల ఖచ్చితంగా కొన్ని సమస్యలు, ముఖ్యంగా పెద్దల వలన కానివ్వండి, సమస్యలు కానీ, కలహాలు కానీ వచ్చేటువంటి అవకాశం ఈ కేతు వల్ల ఉన్నది. అయితే గురువు గారు, ఇక్కడ ఉన్నటువంటి గురువు గారు మళ్ళీ నెమ్మదిగా వెనక్కి తిరిగి వచ్చేస్తారు ఇక్కడికి. ఎప్పుడు జనవరి 25కి వచ్చిన గురువు గారు ఏప్రిల్ 6 నెక్స్ట్ ఉగాది వరకు, ఆ తర్వాత కూడా గురువు గారు ఇక్కడ 5th హౌస్లో తామ్రస్థాన మూర్తిగా ఉన్నప్పటికీ 5th హౌస్లో ఉండి మళ్ళీ నేను చెప్పాను కదా, అగైన్ 1, 2, 3, 4, 5 ఇక్కడ అంటే మీ భాగ్యస్థానాన్ని చుట్టూ మళ్ళీ మీరు తీర్థయాత్రలు చేయటము, విద్యా విజ్ఞాన ప్రాప్తి, సర్వత్రా విజయము, సాంఘిక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం, సజ్జన సాంగత్యం, శుభము, కార్యసిద్ధి, ఇలా అనమాట. అలాగే మీకు ప్రభు అనుకూలత, అంటే మీ బాసెస్ తోటి సైడ్ మంచి గుడ్డు రేపో ఉంటుంది. ఈ విధంగా అత్యంత అనుకూలంగా మీకు గురువు ఈ సంవత్సరం పనిచేయబోతున్నాడు. ఓవరాల్గా తీసుకుంటే కొద్ది పీరియడ్ ఒక నెల తప్పితే గురువుగారు బ్రహ్మాండంగా ఉండబోతున్నాడు. మీ గురువుగారు చాలా బాగుంటాడు. శని ఇంతకుముందు బాగా ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు దానికంటే కొంచెం 1లోకి వచ్చినప్పటికీ సువర్ణమూర్తిగా ఉండటం వల్ల మీకు అడ్వాంటేజ్ అవుతుంది. కొంత బెటరు, మీ అప్పులు తెచ్చుకునేటువంటి అవకాశం ఇవన్నీ చేస్తారు. అలాగే రాహుకేతువులు కూడా సువర్ణమూర్తులుగా నవంబర్ వరకు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా మీకు చాలా అనుకూలంగా ఉన్నారు. అయితే ఆ తర్వాత లోహమూర్తిగా ఉన్నారు కాబట్టి సంవత్సరం చివరిలో కొంచెం రాహుకేతువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం. రాహు పట్టే ఇబ్బంది మెయిన్గా కేతు పంచమంలోకి వచ్చినప్పుడు కొంచెం సంతానం గురించి టెన్షన్ పెడతాడు. ఓవరాల్గా గురువు గారిని మీరు అప్పీస్ చేయాలనుకుంటే ఆయన యొక్క
ఆశీస్సులు పొందాలనుకుంటే దత్తాత్రేయుని కానీ మరేదైనా గురువుని ఆశ్రయించండి. అదేవిధంగా శని ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు మీకు శని 7.5 నడుస్తున్నప్పటికీ మీకు సువర్ణమూర్తిగా ఉన్నాడని ఇందాక చెప్పాను. అయినా కానీ శివ పూజ కానివ్వండి, అభిషేకాలు కానీ చేయండి. ముఖ్యంగా వాకింగ్ చేయండి. శని పాదాలకు సంబంధించినటువంటి ఇంపాక్ట్ ఇస్తాడు. మీరు కనుక వాకింగ్ చేయకుండా బండేసుకు తిరుగుతూ ఉంటే కాలుకి దెబ్బ తగిలే అవకాశం ఉంది. కాబట్టి మీరు బండేసు తిరగండి, బండేసు తిరగండి, కార్లో తిరిగితే కార్లో తిరగండి. కానీ అవకాశం ఉన్నప్పుడు మాత్రం చిన్న చిన్న వాటికి పాదాలకి కొంత స్ట్రెయిన్ ఇవ్వండి. తద్వారా మీకు ఈ శని యొక్క సాటిస్ఫాక్షన్ అవుతుంది. కాళ్ళకి మీరు మీ అంతటి మీరే స్ట్రెయిన్ ఇవ్వండి. ఆయన ఇచ్చేదాకా వెయిట్ చేయకండి. అది అదేవిధంగా రాహుకి దుర్గా, కేతువుకి వినాయకుడు, వీళ్ళిద్దరిని కూడా పూజించడం మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎలాగో ఉన్నాడు, ఆయన పూజించండి. యోగా మెడిటేషన్ కూడా రాహుకేతువులు సూచిస్తాయి. సో యోగా మెడిటేషన్ లాంటివి కూడా చెయ్యండి. ఆసనాలు వేయటము, మెడిటేషన్ చేయటం, వాకింగ్ చేయటం. తద్వారా రాహువులు, కేతువు, శని వీళ్ళు ముగ్గురు కూడా కొంత ఉపశమనం కలుగుతుంది. గమనించండి, చాలా ఇంపార్టెంట్. అందుకనే యోగాలు, మెడిటేషన్ చేసి వాకింగ్ చేసే వాళ్ళు ప్రశాంతంగా కనపడతారు. మీకు తేడా తెలుస్తుంది మీకే. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. డబ్బు ఖర్చు లేని పని. మీకు కూడా ఫిజికల్ ఫిట్నెస్ కూడా వస్తుంది. స్వస్తి.